తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఒకేసారి రైతుల ఖాతాలలో 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులను పంపిణీస్తే, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22 విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈరోజు మన దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అస్సాం పర్యటనలో పీఎం నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ ఏదైతే 22 విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 2,000 రూపాయలు, మొత్తం 14,000 రూపాయల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన జిల్లాలలో జిల్లాల వారీగా మనకైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 14వ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలలో డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా డబ్బుల కోసం దాదాపు 9,500 కోట్ల రూపాయలు దాదాపు వచ్చేసి మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఎకరం నుంచి మొదలుకొని 8 ఎకరాల లోపు ఉన్నటువంటి సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక సమాచారాన్ని మనమైతే క్లుప్తంగా ఇక్కడ అర్థమయ్యే విధంగానైతే ఒకటి తర్వాత ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా, వీడియోని షేర్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఏదైతే పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలని మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఒకేసారి 14,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే రేపటి నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయడానికి భారీ అప్డేట్ అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను కూడా జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న అప్డేట్ని అయితే విడుదల చేసింది. ఇక మనకి దాదాపు ఈ మార్చి నెల చివరి ఆఖరిలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను, దీంతో పాటుగా ఇటు పీఎం కిసాన్ డబ్బులను మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ని అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా ఈ డబ్బులు జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేసిన వెంటనే వారి ఖాతాలలో నిధులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్. వీడియోని అయితే లైక్ చేయండి. కొంచెం ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మనకి దాదాపు పీఎం కిసాన్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఈ నెల చివరి ఆఖరిలోపు అన్ని జిల్లా రైతుల ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ గైస్, జై హింద్.